గైస్ చూసిరు కదా, ఇంట్లోకి కావాల్సినవన్నీ నేను తెచ్చేసుకున్నాం. ఇవాళ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు అన్నీ తెచ్చేసిన. చూడండి ఏమేమి తెచ్చిన అన్నది. ఇప్పుడు ఈ మధ్య అమ్మాయికి చాలా అవసరం కాబట్టి పండ్లు చాలా అంటే చాలా తెచ్చేసిన. ఇది దానిమ్మ పండ్లు. మాకైతే రెండు చోట్లకి వెళ్ళినాం. ఒక్కడనేమో 100 రూపాయలు కేజీ పడ్డది, ఇంకొకనేమో 80 రూపాయలు కేజీ పడ్డది. సో 80 రూపాయలు కేజీ పడ్డాక ఎట్లయితే అట్లా అని 2 కేజీలు తీసుకున్నా. ఇవి దానిమ్మ పండ్లు. అంతేకాకుండా టమాటాలు ఫుల్ రేట్ అంటే ఫుల్ రేట్ ఉన్నాయి. ఇక దాదాపు 35 రూపాయలు కేజీ. 35 రూపాయలు అంటే అర్థం చేసుకోవాలి, ఒక కేజీ తెచ్చేసిన. ఇంకా యాపిల్ కూడా ఫుల్ రేట్ ఉన్నాయి. అంటే ఒక 4 తెచ్చిన, 4కే వీటి 60 రూపాయలు. 4కే ఇక పళ్ళు ఎక్కువ తినాలి కాబట్టి ఇప్పుడు అమ్మగాడు సో జామ పళ్ళు కూడా తీసుకున్నాం. వీటికి 100 రూపాయలు పడ్డాయి జామ పళ్ళకి, ఇవి ఒక కేజీ. అట్లనే ఆరెంజెస్ కూడా 150 కేజీ, 150 కేజీ పడ్డాయి. ఇంకా వంకాయలు 80 రూపాయలు కేజీ అట. ఏం తింటారో ఏం చేస్తారో అర్థమవుతుంది అసలే. ఇంకా చిక్కుడుకాయ ఇది అర్ధ కేజీ దాకా తీసుకున్నాం. అర్ధ కేజీకి ఎంత, అర్ధ కేజీకి 60 రూపాయలు, అంటే కేజీకి 120 రూపాయలు. ఏం తినడో ఏమో అర్థం కాదు అస్సలు. ఇది క్యాబేజీ, దీనికే ఇంత దానికే 40 రూపాయలు. ఏం మరి క్యారెట్లు మస్తు రేటు ఉన్నాయి అని చెప్పేసి అవి ఎంత 80 రూపాయలు అవిటికే. ఎంత తీసుకున్నా అవి. ఇక మెంతి కూర ఇది 30 రూపాయలు పడ్డది. దీనికే ఎంత లేదు, అండితే ఇంత అవుతుంది. ఇది గోంగూర, దీనికి 40 రూపాయలు అంట. మళ్ళీ ఇది అండుతా కూడా ఇంత అవుతుంది. వెల్లుల్లి ఇది 100 రూపాయలు. ఇది అల్లం, ఇది 80 రూపాయలు. ఇక ఇంట్లో అవన్నీ ఉన్నాయని వంటకు మాత్రం మేము ఎప్పుడు మా బోర్లీలే చేస్తాం. డాక్టర్ ఇప్పుడు బోర్లీలు అవి ఇవే వాడకూడదు వంటకని చెప్పేసి. సో ఇంకా మేము తాగేటీలు ఏం చేద్దామని ఒక బిందె తెచ్చి పెట్టుకున్నాం. అంతేకాకుండా చెత్త చాట ఖరాబ్ ఉండే, చెత్త చాట కోసం కొత్త చెత్త చాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రోటీన్ బాగా అవసరం అమ్మగానికి. సో ఎగ్స్ ఒక ట్రే తెచ్చేసిన, నాకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా నిమ్మకాయలు అన్నిట్లలో ఇవే కొంచెం తక్కువ. వీటికి ఎంత తెలుసా, 20 రూపాయలు. 2 రూపాయలకు కూడా అట్ట కాయ 10 వేసుకొచ్చిన. ఇవి గ్యాస్ ఇలా తెచ్చినవి అయితే ఫుల్ దూపు అవుతుంది కొన్ని ప్రాబ్లం. నిన్న తెచ్చిన స్టీల్ డబ్బాలనే ఇక వాటర్ పోసి పెట్టిన. ఆ ప్లాస్టిక్ ఆగదు కదా. ఇవన్నిటికి ఏం లేకున్నా దగ్గర 1000 రూపాయలు ఖర్చు అయిపోయాయి గ్యాస్. ఎన్ని రాలేదు మళ్ళీ చూడాలి. నిన్న 11,000, ఇవాళ 1000 రూపాయలు అన్ని ఖర్చు అయితేనే ఉంది. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చెప్తలేదు. కానీ దారుణంగా ఉన్నాయి రేట్లు, అయితే ఫుల్ దారుణంగా ఉన్నాయి రేట్లు. మాకు ఇప్పుడు అమ్మడానికి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి, అవసరం కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. ఉత్తుత్తప్పుడు అయితే మేము తీసుకోపోదాం కావచ్చు, నిజంగా చెప్తున్నాం. ఉత్తుత్తప్పుడు అయితే ఇంత మేము ఖర్చు పెట్టడం చాలా రేరు. ఎందుకంటే ప్రతిదానికి అమ్మగాడు ఒకటి ఆలోచించి మరీ చేసేది. సో ఇప్పుడు కంపల్సరీ అవసరం కాబట్టి ఇట్లా మేము తీసుకున్నాం. ఇవి గైస్ మా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. అది చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ వీడియో. చాలా మంది చాలాసార్లు మాకు సజెస్ట్ చేసారు, ఇది తీసుకోవాలి మీకు బాగా యూజ్ అవుతుంది, మీకు బాగా హెల్ప్ అయ్యేది అని చెప్పి చాలా మంది చెప్పారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ సర్ప్రైజ్ ఏంటి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ చేయకపోయి, అంటే ఈ వీడియో మిస్ చేయడం కాదు, ఈ వీడియో కూడా చూడాలి. అట్లనే ఇంకా నెక్స్ట్ వీడియోతో ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది మీకు. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజింగ్ కూడా అవ్వచ్చు, చూద్దాం. అండ్ ఇప్పటికైతే నడుస్తుంది ఇట్లా, చూద్దాం. గైస్
ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం చూసి ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ లేనప్పుడు ఇక ఏం చేయలేము పరిస్థితి. వీకెండ్ మీకు వచ్చినప్పుడు ఎట్లాంటి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు మన దగ్గరికి వచ్చేసరికి. సో ఒకరికి ఇచ్చే ముందు కానీ మనం ఖర్చు పెట్టుకునే ముందు కానీ ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. ఇది చాలా అవసరం మనకి. సో ఇంతే గైస్ వీడియో. బాయ్. మరి ఇవన్నీ తెచ్చిన వాళ్ళని మీకు అండొస్తుందా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎట్లా ఇంత మనకు అవసరం ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఒకటి వేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మన టాలెంట్ బయట పడుతుంది. ఏదో ఒకటి వేసుకోవాలి. ఇప్పుడైతే నాకు అడ్డమో తిడ్డమో అండొచ్చినట్టు అండుతా. పాపం మనం ఎట్లా తింటుందో ఏమో చూద్దాం. నా ట్రై నేను చేస్తా అంతే. ఇక నేను కానీ కూరగాయలు తెచ్చైతే వేస్ట్ చేయొద్దు. అమ్మనికి ఏదో ఒకటి యూజ్ అయ్యేదైతే పెట్టాలంటే నా ఉద్దేశం. సరే.